చార్మినార్ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం తర్వాత రెస్క్యూలో ఆలస్యం జరిగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అయితే ఘటనపై రాజకీయాలు చేయొద్దని, రెస్క్యూ ఆపరేషన్లో ఎలాంటి జాప్యం జరగలేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. క్షతగాత్రులను, మృతుల కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ కోరారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సీఎం పర్యవేక్షిస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొంత రిలీఫ్ యాక్టివిటీలో ఆలస్యం జరిగింది. డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్లకు ఆక్సిజన్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ లేకున్నాయి. దాని కారణంగా వెంటనే వాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాటర్ కూడా తొందరగా పంపించలేదని ఆ కుటుంబ సభ్యులు బాధపడతా ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా చాలా పెద్ద ప్రమాదము. ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మేము మా ప్రభుత్వం తరఫున ఐఏ అధికారి కూడా ఒక నిమిషం జాప్యం లేకుండా స్పందించినారు. అది ప్రమాదం, మా బాధ్యత. ఎవరు కూడా దీని మీద రాజకీయం చేసేటువంటి ఆలోచన చేయదనుకుంటున్నాం. ఫైర్ కు సంబంధించి అన్ని రకాల అది సంస్థలు, విద్యా సంస్థలు కావచ్చు, ఆసుపత్రులు కావచ్చు, రెసిడెన్షియల్ లొకాలిటీలు కావచ్చు, మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్లు కావచ్చు, ప్రమాదం చెప్పి రాదు. ప్రమాదానికి సంబంధించినటువంటి ఫైర్ సేఫ్టీ అందరూ తీసుకోవాలని కోరుతా ఉన్నాం. మనం దాని తర్వాత స్పెషల్ డ్రైవ్ కూడా చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. చనిపోయిన వాళ్ళు, రెండోది ఎవరైతే హాస్పిటలైజ్ ఉన్న వాళ్ళని మరి చికిత్స నిమిత్తం అన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. లోపలికి వెళ్తే చాలా భయానకమైనటువంటి పరిస్థితి. కొంత ఆక్సిజన్ అందక కూడా కొద్దిమంది ప్రాణాలు పోయినాయని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ఏదేమైనప్పటికీ అధికారులు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ప్రగాఢమైనటువంటి సానుభూతిని, సంతాపాన్ని తెలియజేయటమే కాకుండా చనిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కొక్క మనిషికి సంబంధించి 5 లక్షల రూపాయల వరకు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది.